వెల్కమ్ టు ఎస్4. నేను మీ రమ్య. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్లో భాగంగా రూపొందిన ఆల్ఫా సినిమా విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది. యాక్షన్ ప్రధాన పాత్రలో తొలిసారి కనిపించిన ఆలియా భట్ నటనపై ప్రేక్షకుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆమె ప్రయత్నాన్ని ప్రశంసిస్తుండగా మరికొందరు కొన్ని సన్నివేశాల్లో నటన ఆశించిన స్థాయిలో లేదంటూ అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా సినిమాలోని ఒక డైలాగ్ క్లిప్ వైరల్ కావడంతో నెటిజన్లు దానిపై మీమ్స్, ట్రోల్స్ రూపొందిస్తున్నారు. ఆలియా డైలాగ్ డెలివరీలో గత చిత్రం గంగూబాయ్ కథియావాడిలో కనిపించిన శైలి ప్రభావం ఇంకా కనిపిస్తుందని కొందరు సోషల్ మీడియాలో వినియోగదారులు వ్యాఖ్యానిస్తున్నారు. స్పై థ్రిల్లర్కి తగ్గ కొత్త బాడీ లాంగ్వేజ్, వాయిస్ మాడ్యులేషన్ మరింత ఉండాల్సిందని అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో ఒక డైలాగ్ ఉచ్చారణపై కూడా సోషల్ మీడియాలో సరదా చర్చ నడుస్తుంది. ఆ సన్నివేశంలోని పదం పలికిన తీరు వినడానికి భిన్నంగా అనిపించడంతో దాన్ని ఆధారంగా చేసుకొని నెటిజన్లు మీమ్స్ షేర్ చేస్తున్నారు. అయితే ఇవి ప్రధానంగా సోషల్ మీడియా స్పందనలే తప్ప అధికారిక సమీక్షలు కావని గమనించాల్సి ఉంది. మరోవైపు అవార్డుల అంశాన్ని కూడా కొందరు సోషల్ మీడియా వినియోగదారులు ప్రస్తావిస్తూ వ్యంగ్య పోస్టులు చేస్తున్నారు. అయితే ఈ వ్యాఖ్యలు వ్యక్తిగత అభిప్రాయాలే కానీ వాటికి ఎలాంటి అధికారిక ఆధారాలు లేవు. ఇదిలా ఉంటే గతంలో రాజ్, హైవే, గంగూబాయ్ కథియావారి వంటి చిత్రాల్లో ఆలియా భట్ తన నటనతో ప్రశంసలు అందుకుంది. అందుకే ఆల్ఫాలో ఆమె నటనపై వచ్చిన విమర్శలు అభిమానుల్లో చర్చకు దారితీశాయి. మరికొందరు మాత్రం పూర్తి సినిమాని చూసిన తర్వాతే నటనపై అభిప్రాయం చెప్పాలని సూచిస్తున్నారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఆల్ఫాలో ఆలియా భట్తో పాటు శర్వారి, బాబీ డియోల్ కీలక పాత్రలో పోషించారు. సినిమా బాక్సాఫీస్ ప్రయాణం ఎలా కొనసాగుతుందో, ప్రేక్షకుల స్పందన రానున్న రోజుల్లో ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది. ఇదే సమయంలో ఆలియా తదుపరి చిత్రం లవ్ అండ్ వార్పై కూడా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.